సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి ఆర్టీసీ తరపున మేము గవర్నమెంట్లో విలీనం చేస్తానని చెప్పేసి సార్ గారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఏంటంటే దాన్ని ఇచ్చేయమని అడుగుతున్నాము. ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్లో విలీనం చేయమని అడుగుతున్నాము. ఇంకోటి మాకు 2021, 2025, 2017 వేతన సవరణ కాలేదండి పిఆర్సీ, అవి ఒకటి అడుగుతున్నాం. కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కన్నా బెటరే. కాకపోతే ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ అనేది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మాపై పనిభారం అనేది ఎక్కువ పడింది. బస్సెస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మాకు పబ్లిక్ ఇప్పుడు పట్టవలసి ఏంది 40 మెంబర్స్ పట్టే దాంట్లో ఇప్పుడు 100, 130 కూడా వెళ్తున్నారు. ఈ లేడీస్ ఏమవుతుందంటే ఎక్కుతున్నారు, ధనమని వెనక్కి వెళ్ళి ముందరికి వెళ్ళి ఏం సంబంధం లేకుండా దిగేస్తున్నారు. వాళ్ళు పడిపోతే మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి మేము ఏమడుగుతున్నామంటే మా వరకు వచ్చేసి ఇంకోటి సార్, ఇప్పుడు కారుణ్య నియామకాలు అని చెప్పేసి రిక్రూట్ చేశారు. వాళ్ళకి ఏంటంటే 3 years తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేస్తారని చెప్తున్నారు. అదొకటి తీసేసి డైరెక్ట్ వాళ్ళని కూడా రెగ్యులర్గా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము సార్కి ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇంకా చెప్పండి. అది ఈ పథకాల వల్ల ఇబ్బంది అవుతుందంటారా? బాగా పైగా మహిళలు ఏమనలేకపోతున్నారు. ఇబ్బంది అంటే ఇబ్బంది మా పరంగా మాకు ఇబ్బంది అంటే చాలా అవుతుంది సార్, కానీ ఇబ్బంది చెప్పుకోలేని విధంగా ఉంది మాకు. ఆ ఇబ్బంది కూడా మరి సార్ వాళ్ళు కొంచెం బస్సెస్ పెంచుతారా, మరి స్క్రాప్ అవుతున్నాయి, బళ్ళు స్క్రాప్ అవుతున్నాయి, వాటి ప్లేస్లో ప్రైవేట్ బళ్ళు వస్తున్నాయి. మేమేం అడుగుతున్నామంటే ప్రైవేట్ బస్సులు ఎలాగో తీసుకుంటున్నారు కదా, వాటి ప్లేస్లో మన డిపార్ట్మెంట్ బళ్ళు తీసుకొని ఇచ్చేస్తే ఒక బస్కి 5 ఎంప్లాయ్మెంట్స్ వస్తారు కదా సార్. మేము అనేది ఏంటంటే ఒక 5 నిరుద్యోగులకు అనేది ఉద్యోగం అనేది దొరుకుతుంది. అలాంటివి మేము అడుగుతున్నాం తప్ప మేమేం గొంతమ్మ కోరిక. ఎన్నో సంవత్సరాల అసలు రిక్రూట్మెంటే లేదు, దానివల్ల మీకు పని భారం పెరుగుతుందని చెప్తున్నారు. రిక్రూట్మెంట్ అనేది లేదు సార్. సుమారుగా ఒక 10-13 ఏళ్ల నుంచి అయితే రిక్రూట్మెంట్ లేదు. మాదే లాస్ట్ 2010లో మేము రిక్రూట్ అయ్యాము. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు ఆర్టీసీలో 15 ఏళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చేసి మాత్రం మాకు చాలా అన్యాయం జరిగింది. చివరిలో వాళ్ళు కూడా ఏంటంటే మాకు మీది విలీనం చేసేస్తామని చెప్పేసి ఇది చేశారు. కానీ మేము ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని నమ్మలేదు, ఇప్పటికి కూడా నమ్మట్లేదు. మాకు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. మేము చిన్నగున్నప్పటి నుంచి అయినా మా పెద్దవాళ్ళైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇది చేశారు. మేము ఆ ఉద్దేశంతో మేము ఏమంటున్నాం అంటే ఆ ప్రభుత్వం మీద అభిమానంతో సార్కు మేము ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది మాకు ఇది చేస్తే బాగుంటుంది. శాలరీస్ కూడా సరిపోవట్లేదు సార్, ఎందుకంటే చాలా రేట్లు పెరిగిపోయాయి. పబ్లిక్ నుంచి ఏంటంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అట్లా ఇట్లా. వేతనం ఎంత ఇప్పుడు? మాది వచ్చేసి 26,500 ఉంటుంది సార్ బేసిక్ వచ్చేసి. అంతా కలిపి మాకు 20,000 ఉంటుంది డ్రైవర్స్. అది సార్, అది 26 days చేస్తేనే సార్. మళ్ళీ ఏంటంటే కట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి మాకు, ఆ విధంగా ఉంది సార్. కాకపోతే ఏంటంటే మేము అదే కొడుతున్నాం సార్, ఏంటంటే గవర్నమెంట్లో విలీనం చేస్తే మేము మీరు ఏ విధంగా ఇది చేసుకున్నా నడుస్తుంది అని చెప్పేసి మేము ఇది చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? హెల్త్ పరంగా కావచ్చు, ఇంకేదైనా పరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మీకు? ఇంకోటి సార్, ఇప్పుడు స్టాఫ్ అనేది సరిగా లేరు. వాంట్ ఆఫ్ డి, వాంట్ ఆఫ్ సి అని చెప్పేసి బాగా జరుగుతుంది. వాంట్ ఆఫ్ డి అంటే వాంట్ ఆఫ్ డ్రైవర్ లేక, కండక్టర్ లేక, డిపోలలో ఏమవుతుందంటే డబుల్ డ్యూటీలకు మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏమంటున్నారంటే మీరు డ్యూటీ చేయండి, లీవ్ అడిగితే ఏమంటున్నారంటే డబుల్ డ్యూటీ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఆ డబుల్ డ్యూటీ అంటే ఎండకు బాగా ఇదైపోతుంది. మాకు ఒక డ్యూటీ చేసేసరికే టైర్డ్ అవుతున్నాము, ఇంకా 2వ డ్యూటీ అంటే ఇంకా మా వల్ల అవ్వట్లేదు. కాకపోతే ఇంకా మా లీవ్లు ఏమన్నా అవసరమైతే అన్న ఉద్దేశంతో మేము ఏంటంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాకపోతే కొంచెం రిక్రూట్మెంట్ కూడా చేసి మాపై ఆ ఒత్తిడిని కూడా తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. మేము సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఇంకా ఎలాంటి సదుపాయాలు వస్తే బాగుంది అంటారు? సదుపాయాల పరంగా అంటే మీకు అంటే కొంచెం వేతనాలు పెంచడం కావచ్చు, ఇప్పుడు పని భారం తగ్గించడం కావచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్, పీక్ టైం, దీనిలో చాలా కష్టం. ఇప్పుడు ఈ టైంలో పని చేయడం, కొంచెం డైలీ అవర్స్ కొంచెం తగ్గించడం ఇలాంటివి ఏమైనా మీకు అందరి తరపు నుంచి ఏం అడగాలనుకుంటారు ప్రభుత్వాన్ని? కిలోమీటర్లు బాగా పెంచారు సార్ మాకు ఇప్పుడు ప్రజెంట్ గా. ఇంతకు ముందు ఉన్న కిలోమీటర్లకి ఇప్పుడున్న కిలోమీటర్లకు చాలా తేడా ఉంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 48,000 49,000 మంది ఉంటే చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళ ప్లేస్ లో రిక్రూట్మెంట్ అనేది లేదు. మేము ఏమంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ చేసుకోండి. రిక్రూట్మెంట్ చేసుకొని మాకు గవర్నమెంట్ లో విలీనం చేస్తే మాకు చాలా మీరు ఇచ్చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాము. ఇక బస్సెస్ పెంచండి సార్, బస్సెస్ పెంచండి. ప్రైవేట్ బస్సులు కాకుండా మన డిపార్ట్మెంట్ బస్సులు పెంచుకోండి, రిక్రూట్మెంట్ చేయండి. చాలా మంది మీ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు సార్, మన ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి సార్ చేస్తారన్న ఇది ఉంది మాకు బాగా. కస్టమర్ నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారా మీరు? కస్టమర్ నుంచి అంటే ఏం లేదు సార్, ప్లేస్ లేక బస్సులు ఏంటంటే డోర్లో నిలబడుతున్నారు, లోపల రమ్మంటే రారు. సడన్ గా ఎక్కడైనా బ్రేక్ వేసినా ఏమన్నా ఇది చేసినా కూడా
కింద పడిపోతున్నారు. దానికి కూడా డ్రైవర్ను బాధ్యుని చేస్తున్నారు. డ్రైవర్ని కండక్టర్ని బాధ్యుని చేసి మాకు ఏంటంటే డిపో స్పేర్ ఇవ్వడము, ఇది చేయడం, ఎంక్వైరీలు ఏం చేయట్లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు మేము ఎలా చేయగలుగుతాం సార్? ఈ లోపల ఉన్న వాళ్ళని అయితే పట్టుకొని కూర్చోలేడు కదండి డ్రైవర్ కండక్టర్. వాళ్ళు అంటే పట్టవలసిన దానికన్నా ఎక్కువ పడితే ఏమవుతుంది సార్? ఆ డోర్లో నిలబడి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు సఫర్ అవుతున్నారు, మేము సఫర్ అవుతున్నాము. బస్సెస్ పెంచడము, రిక్రూట్మెంట్ చేయడము, గవర్నమెంట్ లో విలీనం చేయడం, మాకు ఇవే సార్. ఇంకోటి కిలోమీటర్లు తగ్గించడం సార్ మేము అడిగేది. దీనివల్ల మేము ఏంటంటే ప్రశాంతంగా డ్యూటీ చేసుకోగలుగుతాం సార్. సరే, జాబ్ గ్యారంటీ గురించి కూడా చాలా మంది నినాదాలు చేస్తున్నారు. లేదు సార్, ఇప్పుడు ఏమవుతుందంటే కేసులు అవుతున్నాయి. ఆధార్ కార్డ్ అప్డేట్ లేదని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ఆధార్ కార్డ్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మీకెందుకు ఆధార్ కార్డుతో మీకేం అవసరం, మాకు రేవంత్ రెడ్డి ఇచ్చింది కదా అన్నట్టు కొంచెం ర్యాష్ గా మాట్లాడుతున్నారు. మేము ఏదైనా గట్టిగా మాట్లాడడానికి ఛాయిస్ లేవు. మేము ఏమంటున్నామంటే అప్డేట్ వాళ్ళు చేయించుకోమని చెప్పేసి మా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్తున్నారు. వీళ్ళు చిన్నప్పటి ఫోటోలు ఏమో పట్టుకొచ్చి అప్డేట్ కావాలా, అది కావాలని చెప్పేసి ఇది చేస్తున్నారు.